ఎక్కడికి వచ్చారు మీరు ఈరోజు ఇంత ఎండలో? నేను మీటింగ్కి వచ్చాను. అన్నయ్య మాకు మంచిగా చేశాడు. ఇప్పుడు ఏం రావట్లేదు. ఏదైనా సరే మాకు మంచిగా చేయడం బాగా చేశాడు. చంద్రబాబు నాయుడు మీద మాకు నమ్మకం లేదు. అది నేను మాకు ఏదైనా సార్ ఆయన చేసిన ఏదైనా పని కానీ మాకు ఏదైనా కానీ మాకు నమ్మకం కలిగిన జగన్ మీద మాకు ఏదైనా సార్. కానీ ఇప్పుడు ఇంత ఎండలో మీరు రాకపోతే ఏమైంది జగన్ కోసం? ఆయన కోసం మేము వస్తామండి. ఆయన కోసం ఎంత దూరంగా పోతుంది మేము. కానీ ఎండలో అడ్డం పడితే పరిస్థితి ఏంటి? ఎండలో ఇప్పుడు అంత ఎండ రాకపోతే ఏమండి మా అడ్డం పడితే ఏమైంది అన్న? ఆంబులెన్స్ ఆయన ఆంబులెన్స్ పెట్టిన అన్న. కానీ మరి రాకపోతే ఏమైంది అమ్మ? జగన్ కూడా ఇంటికాడ ఉండొచ్చు కదా? లేదండి రావాల్సిన దాని కోసం మేము దూరం మేము వస్తాం. దానికోసం అన్న కోసం దేనికైనా సరే మేము రావాల్సిన దానికోసం దానికి మాకు మంచి చేసాం కాబట్టి మేము వస్తున్నాం. ఎంత దూరం అయినా కానీ కోసం మేము ఎంత కానీ దానికోసం మేము రావాల్సింది. ఎందుకంటే మాకు అంతా మాకు మంచిగా చేశాడు. ఏదైనా సరే ఏ పని అయినా సరే అమ్మఒడిని కానీ 40 సంవత్సరాలు కానీ 4 పథకాలు ఇస్తున్నాడు ఆయన. మాకు ఏదైనా సరే ఆయన పింఛన్లు కానీ ఏదైనా కానీ మాకు ఇంటి తెచ్చి ఇస్తున్నాడు ఆయన. ఆయన ప్రభుత్వం బాగుండండి మాకు చెప్పాలంటే మాట చెప్తున్నాను. ఎందుకంటే చంద్రబాబు ఆయన పని చేయడు చంద్రబాబు నాయుడు మాకు ఏదైనా సరే. కానీ అదేదో నేను ఇస్తాను ఒకసారి చూడండి నన్ను నమ్మండి అంటున్నాడు పవన్ కళ్యాణ్. లేదండి పవన్ కళ్యాణ్ అసలు నమ్మొద్దండి. అసలు నమ్మొద్దండి. ఆయన ఏం లేడు అసలు. ఆయన దానికి హక్కే లేదు చెప్పాలంటే. అసలు ఆయనకి అధికారం మాటలు చేత కాదండి అసలు చెప్పాలంటే. ఆయనకి ఎంత మాట ఆయనకి అర్థం కాదు. జగన్ తిట్టాలంటే ఏళ్ళకి తిడతారు జగన్ ఆయన. ఏళ్ళకి తిడతారు జగన్ ఆయన. తిడతారు ఆయన. కానీ పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఒక ట్రాన్స్జెండర్ పోటీ చేస్తుంది. ఎలా ఉండబోతుంది అంటారు రేపు? లేదండి ఛాన్సెస్ నిలబడిన కూడా జరిగే విషయం కాదు. జగన్ గెలిచేది ఆడ. ఆయన ఇద్దరు ఆడ ఎవరైనా సరే ఆయన గెలిచి జగన్ గెలిచేది ఆడ. మరి జగన్ ఒక్కడే మరి చూసి అందరు కలిసి వస్తున్నారు కదా? ఎప్పుడైనా ఎంతమంది వచ్చినా ఆయన ఒక్కడే గెలుస్తారు. ఆయన సరే మేమందరూ ఓట్లు వేస్తాం. జగన్కి ఓటు వేస్తాం ఏదో సరే అండి. నేను ట్రాన్స్జెండర్స్ కాబట్టి ఆయనకే ఓటు వేస్తాం మేము. నాకు పెన్షన్ కూడా వస్తుంది. నాకు ఆయన తరఫున అంతకుముందు తెలుగుదేశం హయాంలో మాకు పెన్షన్కి పోతే నాకు మా నా ఎదురుగా చింపేశాడు టీడీపీ వాళ్ళు. అమ్మ మీరు ఇప్పుడు ట్రాన్స్జెండర్ అంటున్నారు. జగన్ కోసం ప్రచారానికి తిరుగుతుంటారు కదా, మరి మిమ్మల్ని హేళన చేయాలంటారా? లేదండి అలాంటి హేళన మాకు చేయరు. మరి నువ్వు ధైర్యంగా తిరగలుగుతావు? ధైర్యంగా తిరుగుతుంటాం మేము. ఇంకా ధైర్యంగా వచ్చంటే ఆయన కోసం ఆయన ఇచ్చే అధికారమే మాకు ఏదైనా సరే. మాకు ఆయన ఇచ్చిన ఇదే మాకు వచ్చింది. మేము ఏదైనా సరే ఆయన కోసమే వచ్చాం. ఇది వచ్చిందండి. మాకు స్థలాలు ఇచ్చాడు ఆయన. మాకు నసరాపేట స్థలాలు కూడా ఇచ్చాడు. మా ఊళ్ళో మాది మాదాలండి పక్కన మాది. స్థలం ఇచ్చారు. సెంటు సమాధి కూడా పనికిరాదు అన్నారు టీడీపీ వాళ్ళు. లేదండి చాలు ఎన్నో చెప్తుంటారు వాళ్ళు. వాళ్ళు ఎన్నో చెప్తారు ఓట్ల కోసం. ఎన్నో చెప్తారు. ఎన్ని అబద్ధాలు చెప్తారు వాళ్ళు. అయితే అవన్నీ సాధ్యం కాదు. ఆయన జగనన్నకి సాధ్యం ఏమైనా సరే. ఆయన బాగా సెంటు స్థలం ఇచ్చాడు. మాకు స్థలాలు ఇచ్చాడు. పింఛన్ వస్తుంది. మాకు అన్ని బాగా చేశాడు ఆయన.